సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? ఇక చింతించకండి. 20 సంవత్సరాలుగా సికింద్రాబాద్ లో ఎన్నో వేల కుటుంబాలను బాగు చేసిన మహానుభావుడు శ్రీ రామ్ గురూజీ. వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. వీరు చెప్పలేని విషయం, బాగు చేయని సమస్య లేదు. మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే అండి. నమస్తే. మనం ఎప్పుడు న్యూట్రల్ గానే మాట్లాడతాం. ఎప్పుడు మహిళల తరపు నుంచి మాత్రమే వకాలతా పుచ్చుకుని మాట్లాడు. చాలా సందర్భాల్లో మీరు చెప్తూ ఉంటారు మగవారు కూడా బాధితులు ఉంటారు అని. ఈ సీతారామ గారి ఇష్యూ కూడా అదే. తనకి ఇష్టం లేదనుకోండి, వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. ఎవరికి? ఆవిడకా ఈయనకా? ఆవిడికే ఇష్టం లేదు భర్త, వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నారు ఆమె. కొన్ని ఎవరో ఒకరితో కూడా పెట్టుకున్నట్టు కాదు, చాలా మందితో పెట్టుకున్నట్టే వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం. ఒక 19 పేజీల లేఖ కూడా రాశారు ఆయన. చాలా మందితో రిలేషన్స్లో ఉంది, ముఖ్యంగా ఒక ఇద్దరితో ఉంది. దానికి తగ్గ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు పెట్టడం కాదు, ఎవరైతే ఆ బాయ్ ఫ్రెండ్ సమ్ లవర్ ఉన్నారో అతనే పెట్టిన వీడియోస్ కూడా చూపిస్తున్నారు. ఈయన ఎందుకు ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్ళారు? అది కదా బాధాకరం. ఇది కొంచెం క్లిష్టమైన విషయం అండి. ఇప్పుడు చాలామంది ఏం చూస్తారంటే, భర్తకి వివాహేతర సంబంధం ఉంటే భార్యని జాలితో చూస్తారు. భార్యకి వివాహేతర సంబంధం ఉంటే ఆ భార్య తాలూకు భర్తని చాతగాని వాడిగా చూస్తారు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మన సమాజం చూసే కళ్ళల్లోనే, దృష్టిలోనే చాలా తేడా ఉంది. ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు, ఏమి 5-6 మంది లేదంటే 10 మంది ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్న భర్తలు లేరా? భార్యలు కూడా ఇలాగే 19 పేజీలు 20 పేజీలు సూసైడ్ లేఖలు రాసి పెట్టి చచ్చిపోతున్నారా? ఆడవాళ్ళు ఎంత భరించినప్పుడు మగవాళ్ళు భరించకూడదా అనే మాట కూడా రావచ్చు. ఇక్కడ ఎవరు భరిస్తున్నారు అనేది పాయింట్ కాదు, ఎందుకు భరించాలి అనేదే పాయింట్. నీకు భార్య పోకడం నచ్చలేదు, భర్త పోకడం నచ్చలేదు, దానికి సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే, ఈ రీజన్స్ చూపిస్తే విడాకులు మంజూరవుతాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెవులో ఇల్లు కొట్టుకుని చెప్పింది కదా అని చాలామంది మాట్లాడతారు. ఏమని? 2 అడల్ట్స్ మధ్యలో వివాహేతర సంబంధం తప్పు కాదు అని చెప్పింది కాబట్టి పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతోటి కలిసి ఉంటున్నారు అని మాట్లాడుతున్నారు. అక్కడ చెప్పింది ఏంటంటే, 2 అడల్ట్స్ మధ్యలో సంబంధం నేరం కాదు అనే చెప్పింది, కానీ అది వాళ్ళ తాలూకు ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో అతని తాలూకు భార్య కానీ ఆమె తాలూకు భర్త కానీ వాళ్ళు కేసు వేసుకోవచ్చని కూడా చెప్పింది. దాన్ని ఎవరు పట్టించుకోరు. అది విడాకులకి గ్రౌండ్ అవుతుందని కూడా ఇచ్చింది చట్టంలో. ఇప్పుడు సరే, భార్యలకి దీని ప్రకారం కోర్టుకు వెళ్ళారనుకోండి, విడాకులు వచ్చేస్తాయి. భార్యలకి ఏంటి ఉపయోగం? ఆత్మతృప్తి తప్పితే. పిల్లలు ఉంటారా? పిల్లలకి తండ్రి లేకుండా అవుతాడా? మరి ఇప్పుడు ఇన్నాళ్ళు ఈవిడ పెళ్ళైపోతుంది కదా అని సంతోషంతో ఈవిడ సర్టిఫికెట్లన్నీ అక్కడ అటక మీద పెట్టేసేసి ఆమె ఏం చదువుకుందో కూడా ఆవిడ మర్చిపోయి ఇంటి పనుల్లో వంట పనుల్లో పడిపోద్దా? మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ భర్త గారు ఇట్లా వేరే అమ్మాయితో ఉంటున్నాడు అని తెలియగానే కోర్టులో కేసేసి విడాకులు తీసేసుకుంది అనుకోండి, ఆమె ఉపాధి సంగతి ఏంటి? ఆమె ఎంత వెనకబడిపోయి ఉంటుంది? ఇప్పుడు ఆమెతో పాటు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల్లో చేరి అప్పటికి ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఈ టైంలో ఈవిడ మర్చిపోయిన చదువుని, మర్చిపోయిన డిగ్రీని అన్నీ బయటికి తీసుకొని వచ్చి ఇప్పుడు కష్టపడి ఉద్యోగంలో చేరాలి. చేరితే సక్సెస్ ఉంటుందో ఉండదో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఏ భార్య అయినా సరే, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేని అమ్మాయి సొసైటీలో నన్ను ఏమనుకున్నా పర్వాలేదు అనుకుని విడాకులకి వెళ్ళే అమ్మాయిలు ఎంతమంది ఉంటారు? కానీ ఇదే పని అబ్బాయిలు చేయగలుగుతారు, చెయ్యొచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళకి చేతిలో ఉద్యోగం ఉంటుంది. ఇప్పుడు ఆర్థిక వనరులు మగవాళ్ళ చేతిలో ఉంటాయండి, అవునన్నా కాదన్నా. కొంతమంది ఆడవాళ్ళ చేతిలో కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. నేను జనరల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇతని కేసే తీసుకుందాం. ఆ అమ్మాయి ఇలా చేస్తున్నప్పుడు నీ దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయని చెప్తున్నావు. అవి పుచ్చుకొని స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేసేసి ఆ ఎఫ్ఐఆర్ తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్ళి కేసు పుటప్ చేసేస్తే విడిపోతే అయిపోతుంది కదా. నేను అనేది అదే, విడిపోతే అయిపోతుంది కదా.
ఇప్పుడు 4 గోడల మధ్య అయితే ఈ సమస్య ఉండిపోలేదు కదా. ఎలాగో బయటికి కూడా వచ్చింది. బయటికి తెలిస్తే పరవేమైపోతుందో అని అనుకునేట బదులు ఇప్పుడు ఏమన్నా బయటికి రాకుండా ఉందా, తెలియకుండా ఉందా? బయటకు రాను వచ్చింది. నువ్వేదో ఏ పరువు అయితే పోద్ది అనుకున్నావో అది పోయింది. ఇక్కడ పాయింట్ పరువులు ఇవన్నీ కాదండి. ఒక్కటే కావాల్సింది ఏంటి అంటే కలిసి బతకలేనప్పుడు విడిపోవటమే చాలా చాలా ఉత్తమమైన మార్గం. కలిసి బతకలేనప్పుడు. అందుకని ఇది ఆడవాళ్ళు తీసుకున్న తప్పులేదు, ఈ స్వేచ్ఛని మగవాళ్ళు తీసుకున్న ఇది ఒక హక్కు. ఈ హక్కును వినియోగించుకుంటంలో ఏమాత్రం సంశయించాల్సిన పని లేదు. ఇంతవరకు క్లియర్ కదా. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఎవరెవరు ఇక్కడ శిక్షార్హులు అవుతారు అని అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏం చదువుకుంది, ఏం ఉద్యోగం చేస్తుంది, ఇక్కడ టాపిక్లోకి రాలా. భర్త మాత్రమే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పి ఈ అబ్బాయి తల్లిదండ్రులు మాట్లాడిన మాటల్లో ఎంతమంది పిల్లలు అమ్మాయి అబ్బాయి అనేది తెలియలేదు కానీ ఉన్నారు అని తెలిసింది. ఇప్పుడు మా ఆవిడ ఇట్లా వెళ్ళిపోయింది 15 రోజుల క్రితము అనే అబ్బాయి ఫోన్ చేసినప్పుడు నువ్వు పిల్లల్ని తీసుకుని వచ్చేయి అని చెప్పి ఆ తల్లిదండ్రులు అన్నారు కదా. అతను పిల్లల్ని తీసుకుని వచ్చేసినా సరిపోయిండేది. అలా కాకుండా వీళ్ళు ఇక్కడికి వచ్చినా వేరుగుండేది. ఈ తల్లిదండ్రి ఇవాళ మాట్లాడుతున్నారు కానీ మరి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, పిల్లలు ఉన్నారు, అతను ఎట్లా ఉద్యోగం చేసుకుంటాడు, ఏంటి పరిస్థితిని వీళ్ళు ఎందుకు రాలేదు ఇక్కడికి? అత్తమామలు వచ్చి ఉన్నారు, వాళ్ళే కాస్త ఏదో పురుగొల్పారని కూడా అతను వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఇప్పుడు వాళ్ళ కూతురే వెళ్ళిపోయిన తర్వాత అసలు వాళ్ళకి ఇక్కడ ఏం పని? ఆ ప్లేస్ మీరు కదా రావాలి. మీ అబ్బాయి ఉన్నాడు కదా ఇక్కడ, ఇందులో ఉన్న ప్రతి వాళ్ళని పట్టుకోవాలి. అవును చెప్తున్నారు, మీ బాధ నాకు అర్థమైంది. కానీ ఇక్కడ ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళకి ఏడుపు వస్తుందండి. ఇప్పుడు అక్కడ సఫర్ అవుతుంది మీ అబ్బాయి కదా. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, పైగా పిల్లల్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా. ఆ అమ్మాయి క్లియర్గా ఉంది. ఆ అమ్మాయి ఉద్దేశం మంచిదా చెడ్డదా తర్వాత మాట్లాడదాం. ఆ అమ్మాయి అయితే క్లియర్గా ఉంది, క్లారిటీతో ఉంది, వెళ్ళిపోయింది పిల్లల్ని వదిలేసేసి. మరి అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? మీరు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ఇంట్లో ఉండి మాట్లాడాలి. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? అసలు ఇన్ని రోజులు మీరు ఏం చేశారు? అందుకోసం ఏంటి అంటే చాలా బాధాకరమైన అంశం ఇది. ఈ అంశంలో ఆ పిల్లలు చిన్నారులు ఏమైపోతారో తెలియదు. ఆ తల్లి చూస్తే వెళ్ళిపోయింది, తండ్రి చూస్తే చచ్చిపోయాడు. ఈ చిన్నారుల్ని ఎవరు పెంచుతారు? అసలు ఆ అమ్మాయి కుటుంబ పరిస్థితులు ఏంటో, నేపథ్యం ఏంటో తెలియదు. పైగా ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇలాంటి విచ్చలవిడితనం కావాలనుకునే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళు ఏదో ఒక ఆనందం కోసమో, సంతోషం కోసమో, ఎవరో చేయని పని మేము చేస్తున్నాము అనే ఎక్స్పెరిమెంట్ కోసమో, లేకపోతే తాత్కాలిక ఆనందాల కోసమో ఇలాంటి చర్యలకు పాల్పడతారు. కానీ ఇలాంటివి పాల్పడటానికి వీళ్ళ మనసు అంగీకరిస్తుంది. చూసారా? మానసికంగా వీళ్ళు సిద్ధమైతేనే కదా చేయగలుగుతారు. అయితే దీనికి ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ ఉండొచ్చు, 2 ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ అంతకు మించి ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయాలి అనుకోవటం, తద్వారా సంతోషం వస్తుంది అని అనుకోవటం కూడా ఒక రకమైన మానసిక లోపం కదా. ఇప్పుడు ఆమె ఇంకొక పని, వాళ్ళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి అంతకే షేర్ చేయడం, అది చాలా ఎంత భయం. అక్కడ ఏంటంటే ఆ అమ్మాయి వీళ్ళిద్దరికీ ఏదో మనస్పర్ధలు అయితే ఉన్నాయి, ఏమీ లేకుండా అయితే కాదు. అతని మీద అంత కక్ష తీర్చుకోవాలి అనుకుంది. ఇప్పుడు ఇతను ఉడికిపోవాలి అనే ఉద్దేశం కనుక ఆ అమ్మాయికి లేకపోతే ఆ ఫోటో ఎందుకు షేర్ చేస్తుంది తనకి? ఇప్పుడు వివాహేతర సంబంధాలు చాలా వరకు మెయింటైన్ చేస్తూ ఉంటారు, తెలియకూడదు అనుకుంటారు. ఈ అమ్మాయి ఎందుకు తెలిసేటట్లు చేస్తుంది? తెలుస్తారేమో అని భయపడి చంపేసి మర్డర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలిసిపోద్దేమో, తెలిసిపోయింది. అవును, దీంట్లో కదా. ఇక్కడ ఈఎంఐ అంతటి ఈఎంఐ షేర్ చేయడం, ఇది కొంచెం ఆశ్చర్యం గొలిపేలానే ఉంది. పైగా అతను ఎవరో ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. అది చూసి నేను ఎలా తట్టుకోగలను అంటాడు ఈయన. ఇదే నేను అనేది. ఇప్పుడు నా భార్య మంచిది కాకపోతే అది నా చేతగానితనం అని ఒక భర్త అనుకున్నాడు అంటే
చాలా వెనకబడి ఉన్నట్లు లెక్క. ఈరోజు చదువుకున్నవాడిగా, ఒక ఉద్యోగం ఉన్నవాడిగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే జరుగుతుంటాయిలేండి ఇట్లాంటివన్నీ. కానీ అయినప్పుడు నువ్వెంత ధైర్యంగా, అక్కర్లేదు ఎడంకాలతో తన్నేయచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసింది కరెక్ట్ అని నేను అనట్లేదు. ఆ అమ్మాయి చేసిన పనికి ఆ ప్లేస్లో ఎవరున్నా బాధపడతారు, కానీ చనిపోవాలనుకోకూడదు. పైగా 19 పేజీలు లేఖ రాసేంత సమయాన్ని నువ్వు పెట్టగలిగావు ఇక్కడ అంటే, అసలు ఈ ప్రాసెస్లో నువ్వు తీసుకునే నిర్ణయం, నేను ఈ నిర్ణయం తీసుకోకూడదు అని ఒక్క సెకండ్ ఆలోచన వచ్చిన. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, హెల్ప్ లైన్లకు ఫోనులు చేసుకోండి, రాసి పెట్టుకోండి. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే రోష్ని హెల్ప్ లైన్కి కాల్ చేయండి, వాళ్ళు మంచిగా మాట్లాడతారు మీతో. అట్లాగే భూమిక ఉమెన్స్ లైన్కి ఫోన్ చేయండి, లేదు 100కి కాల్ చేయండి, 181కి కాల్ చేయండి, చేసి మాట్లాడండి. ఎవరితోనో మీ బాధను పంచుకోండి. ఇవన్నీ కూడా కాదండి, సాఫ్ట్వేర్ వాళ్ళు కదా, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా టెక్నాలజీలోనూ సోషల్ మీడియాలోనూ బతుకుతారు కదా. మరి మీకు ఎక్కడైనా సరే గూగుల్ చేసుకొని, ప్రతిదానికి గూగుల్ చేస్తారు కదా మీరు, గూగుల్ చేసి నా సమస్య ఎలా ఉంది, నేను ఎవరిని అప్రోచ్ అయితే నేను ఈ వెయిట్ని తీసుకోలేకపోతున్నాను, ఈ తల మీద భారాన్ని దించుకోవాలనుకుంటున్నాను అని అతను ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నట్లయితే పాపం అతను చనిపోయి ఉండేవాడు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి మనస్తత్వానికి ఇది ఖచ్చితంగా అమ్మాయిలో ఉన్న మానసిక లోపం. పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు ఇట్లాంటి వాటిని. ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో వ్యక్తిత్వం అంటే క్యారెక్టర్ అంటాం కదండి. అంటే నేను వేరే వాళ్ళతో వివాహేతర సంబంధాలు ఉన్నంత మాత్రాన వాళ్ళ క్యారెక్టర్ని ఆ ఒక్క విషయంలోనే చూడటం కాదు, ఇంకా చాలా వస్తాయి. ఇలాంటివి ఉన్నప్పుడు అసలు రెండో మనిషిని బాధ పెట్టాలి అనే ఒక ఇంటెన్షన్ చూసారా అమ్మాయికి, అది అత్యంత ప్రమాదకరమైంది. ఆ ఇంటెన్షన్ ఉన్న ఆ తల్లితోటి ఆ పిల్లలు కూడా సరిగా ఉంటారని అనుకోను. సరే తల్లి పోయినా పర్వాలేదు, ఈ తండ్రి ఉండి తల్లిదండ్రి సాయంతో ఈ పిల్లల్ని కానీ కొంచెం ఇది చేసుకుని ఉన్నట్లయితే ఇతను బతికుంటే బాగుండేది. ఇప్పుడు ఆ తల్లి పోలీసులు కస్టడీలో ఉంది, తండ్రి చనిపోయారు, పిల్లల పరిస్థితి ఏంటి? ఇది బాధాకరం. అందుకని కొంచెము ఒకళ్ళకి బుర్ర సరిగా లేకపోయినా రెండో వాళ్ళ బుర్రతో ఉండాల్సిన అవసరం ఉంది. దురదృష్టకరం ఇలాంటి. దురదృష్టకరం. థ్యాంక్ యూ.